3 సార్లు వరుసగా 2011 నుంచి 3 సార్లు వరుసగా ఇప్పుడు మమతా బెనర్జీ టీఎంసీ తృణమూల కాంగ్రెసే గెలుస్తుంది. బీజేపీ దృష్టి పూర్తిగా వచ్చే సంవత్సరం ఏప్రిల్లో జరిగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మీద ఉంది. దానికే ఈ హీట్ అనమాట, రాజకీయాలు హీట్ ఎక్కిపోతున్నాయి. చిన్న ఇష్యూ జరిగిన బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా శరణార్థులు వచ్చినా, బంగ్లాదేశ్తో ఇష్యూ అయినా అక్కడ హోమ్ మినిస్టర్ ఆరోపణ చేయడం, రాష్ట్రపతి పాలన పెంటించమనడం. ఇప్పుడు లాస్ట్ అక్టోబర్లో పెద్ద ఒక మెడికల్ స్టూడెంట్, ఒక డాక్టర్ రేప్ జరిగితే ఆగస్టులో పెద్ద దేశవ్యాప్త సంచలనం అయిపోయింది. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఏం జరిగింది, ఒక లా స్టూడెంట్ని తృణమూల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వ్యక్తే, అదే పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తే రేప్ చేయడం జరిగింది. అది కన్ఫామ్ కూడా న్యాయ విచారణ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళా వెస్ట్ బెంగాల్లో బీజేపీ నేతృత్వం, అంటే బీజేపీ అనేది ప్రత్యక్షంగా మనకు అక్కడ కనపడదు, కానీ పొలిటికల్ ప్రొటెస్టులు మొదలైన కలకట్టాలో. అంతకుముందు నెలల కొద్దీ ప్రొటెస్టులు జరిగినాయి. మమతా బెనర్జీ చాలా కష్టపడడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. కానీ ఇండియాలో ఇప్పుడు కర్ణాటకలో రేపు జరిగింది, తమిళనాడులో రేపు జరిగింది, ఎక్కడా కూడా ప్రొటెస్టులు అవి. ఎందుకంటే పొలిటికల్ మోటివేటెడ్, అంటే